అందరికీ నమస్కారం. ఈరోజు మనం మాస్టర్ ఈకే గారు మనకు అందించిన నారాయణ కవచం అనే ఒక అద్భుతమైన ప్రాచీన గ్రంథాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఇది దేని గురించంటే రక్షణ గురించి. మన చుట్టూ కేవలం ధ్వని ఇంకా మన ఆలోచనలతోనే ఒక కవచాన్ని, ఒక షీల్డ్ని ఎలా నిర్మించుకోవచ్చో ఇది వివరిస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదూ? ఈ విశ్లేషణలో మనమొక ప్రయాణంలా వెళదాం. ముందుగా ధ్వనితో తయారైన ఈ కవచం అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాని వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథలోకి వెళ్తాం. మరి ఈ కవచాన్ని అసలు ఎలా నిర్మించుకోవాలి, ఇది ఎలాంటి రక్షణ ఇస్తుంది, ఇంకా దీని అంతిమ లక్ష్యమైన విముక్తి అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ చర్చిద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు ఒక ప్రాచీన ధ్వని కవచం. మనందరి జీవితంలో కొన్నిసార్లు కొన్ని సమస్యలు వస్తాయి. ఎంత ప్రయత్నించినా బయటపడలేమనిపిస్తుంది. ఒక రకమైన ఒత్తిడి. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాచీన గ్రంథం మనకొక అద్భుతమైన వాగ్దానాన్ని, ఒక పరిష్కారాన్ని అందిస్తోంది. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్నొస్తోంది. మన ఆలోచన, మనం పలికే ధ్వని, ఈ రెండూ కలిసి నిజంగా మనల్ని కాపాడే ఒక కవచాన్ని, ఒక శక్తి వలయాన్ని సృష్టించగలవా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ కవచం వెనుక ఉన్న మూలసూత్రం ఇదే. మనం కవచం అంటున్నాం కదా, ఆ మాటకు సంస్కృతంలో అర్థం ఢాలు లేదా షీల్డ్. కాని ఇది మనం అనుకునేలా ఇనువుతోనో లోహంతోనో చేసింది కాదు. ఈ గ్రంథం ప్రకారం ఇది ధ్వని కంపనలతో, మన శ్వాసతో, మన ఆలోచనలతో, వీటన్నిటి కలయికతో నిర్మించబడిన ఒక అదృశ్యమైన శక్తివంతమైన కవచమనమాట. అయితే ఈ కవచమనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, దీని వెనుక ఒక బలమైన పురాణ కథ కూడా ఉంది. ఆ కథను తెలుసుకుంటే ఈ కవచం యొక్క ఉద్దేశమేంటో, దాని శక్తి ఏంటో మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. పదండి, ఆ కథలోకి వెళ్దాం. భాగవత పురాణంలో ఈ కథ వస్తుంది. దేవతల రాజైన ఇంద్రుడికి త్రిశిర అనే 3 తలల రాక్షసుడికి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది. ఆ రాక్షసుడి బలం ముందు ఇంద్రుడు నిలవలేకపోతాడు. తన బలం సరిపోదని, ఇక ఓడిపోవడం ఖాయమని పూర్తిగా నిస్సహాయ స్థితికి, ఆత్మవిశ్వాసం కోల్పోయిన స్థితికి చేరుకుంటాడు. సరిగ్గా ఇంద్రుడు అలా ఓటమి అంచున ఉన్న సమయంలో అతనికి ఒక దివ్యమైన ఉపదేశం లభిస్తుంది. అదే ఈ శక్తివంతమైన నారాయణ కవచం. ఇది ఆ యుద్ధంలో ఒక అద్భుతమైన టర్నింగ్ పాయింట్. ఆ కవచాన్ని ధ్యానంలో ఉచ్చరించడం మొదలుపెట్టగానే ఇంద్రుల్లో ఒక కొత్త శక్తి, ఒక కొత్త బలం ప్రవహించడం మొదలవుతుంది. ఇక్కడ గమనించాల్సిన అసలు విషయం ఏంటంటే, అతని ద్వారా ఆ భగవంతుడే పనిచేసి ఆ రాక్షసుణ్ణి ఓడిస్తాడు. అంటే ఈ కవచం ఎంతటి పరివర్తనను తీసుకురాగలదో ఈ కథ మనకు చూపిస్తుంది. కథ చాలా అద్భుతంగా ఉంది కదా, కానీ అది మనలో ఒక ప్రశ్నను మిగులుస్తుంది. ఇంత శక్తివంతమైన ఈ రక్షణ కవచం అసలు ఎలా పనిచేస్తుంది? మనం దీన్ని ఎలా నిర్మించుకోవాలి? ఇప్పుడు దాని వెనుకున్న సైన్స్, అంటే ఆ మంత్రశాస్త్రమేంటో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోటానికి మాస్టర్ ఈకే గారు చెప్పిన ఈ మాట చాలా కీలకం. శక్తి ఆలోచనా మార్గాల వెంబడి ప్రవహిస్తుంది. ఎంత సింపుల్గా, ఎంత లోతుగా ఉంది కదా ఈ వాక్యం. అంటే మన ఆలోచనే ఒక శక్తి. దానికి మనం ఒక సరైన దారి చూపిస్తే చాలు, అది అద్భుతాలు చేయగలదు. ఇదే దీని వెనుకున్న ప్రాథమిక సూత్రం. ఈ గ్రంథం ప్రకారం ఈ అదృశ్య కవచాన్ని సృష్టించడానికి 4 ముఖ్యమైన అంశాలు కలిసి పనిచేయాలి. 1. మంత్రంలోని ధ్వని కంపనాలు. 2. దాన్ని మనం పలికే విధానం, అంటే ఉచ్చారణ. 3. ఆ ఉచ్చారణతో కలిసిన మన శ్వాస యొక్క లయ. చివరిగా 4ది, వీటన్నింటినీ ఒకే దిశలో నడిపించే మన ఆలోచనా మార్గాలు. ఈ 4 కలిస్తేనే ఆ కవచం రూపుదిద్దుకుంటుంది. సరే, కవచాన్ని ఎలా నిర్మించాలో చూశాం. మరి దీన్ని ఎందుకు నిర్మించాలి? ఇది ఎలాంటి కష్టాల నుండి, ఎలాంటి ప్రమాదాల నుండి మనకు రక్షణ కల్పిస్తుంది? ఇది కేవలం పెద్ద పెద్ద ప్రమాదాల గురించే కాదు, మన రోజువారీ జీవితంలోని సాధారణ సమస్యల నుంచి లోతైన ఆధ్యాత్మిక విషయాల వరకు చాలా విస్తృతమైన రక్షణనందిస్తుంది. ఒక్కసారి ఈ జాబితా చూడండి. అడవులు, యుద్ధాలు లాంటి పెద్ద ప్రమాదాలు ఒక ఎత్తైతే, మనం రోజూ ఎదుర్కొనే సమస్యలు కూడా ఉన్నాయి. అంటే నిర్ణయాలు తీసుకోవడంలో పొరపాట్లు చేయడం, ఇతరుల ఎగతాళి నుండి మనల్ని మనం కాపాడుకోవడం, మనలో లేదా ఇతరుల్లో పుట్టే ద్వేషం, మనమే సృష్టించుకునే అడ్డంకులు, చివరకు మన ఆహారపు అలవాట్ల దాకా, ఇలా అన్నింటి నుండి ఇది రక్షణ ఇస్తుందని చెప్పబడింది. ఇలా బయటి ప్రమాదాల నుండి రక్షణ పొందడం ఒక ప్రయోజనమైతే, ఈ కవచానికి
అంతకంటే లోతైన ఒక అంతిమ లక్ష్యముంది. అదే విముక్తి. రచయిత ప్రకారం ఈ అభ్యాసం మనల్ని 2 ముఖ్యమైన గమ్యాల వైపు నడిపిస్తుంది. సో ఇక్కడ 2 స్థాయిలున్నాయన్నమాట. మొదటి ప్రయోజనం ఒక ఢాలు లాంటిది. అంటే మన జీవితంలోని కష్టాలు, టెన్షన్ల నుంచి కాపాడే ఒక రక్షణ కవచం. కాని రెండవది ఇంకా ముఖ్యమైనది, గొప్ప విముక్తి. ఇక్కడేం జరుగుతుందంటే మన వ్యక్తిగత అస్తిత్వం అనేది ఆ భగవంతుని విశ్వ అస్తిత్వంలోకి విముక్తి పొందుతుంది. అంటే నేను అనే భావనతో ముడిపడిన చిక్కుముడి విడిపోతోంది. ఈ మొత్తం విశ్లేషణను ఈ ఒక్క అద్భుతమైన వాక్యంతో ముగిద్దాం. వ్యక్తి స్థానంలో దైవానుభవం వచ్చి అతని స్థానంలో జీవిస్తుంది. ఇది విముక్తి అనే భావనపై మనకు ఎంతో లోతైన ఒక చిరస్మరణీయమైన ఆలోచనను మిగులుస్తుంది.